నెల్లూరు జిల్లాలో 9 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు జిల్లాలో ఇవాళ అన్నా క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. పేద ప్రజలకు 5 రూపాయలకే ఆహారం అందించే అన్నా క్యాంటీన్లు వెలువనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే దినసరి కూలీలకు ఇది శుభవార్తగా చెప్పొచ్చు. పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తమకు ఈ 5 రూపాయల భోజనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్న నెల్లూరు జిల్లా ప్రజలతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రజలకు 5 రూపాయలకి ఆహారం అందించనున్న అన్నా క్యాంటీన్లో ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తిరిగి రీఓపెన్ చేస్తుంది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి దశలో కేవలం 100 క్యాంటీన్లు మాత్రం ఓపెన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో కూడా జిల్లా కేంద్రంలో 9 అన్నా క్యాంటీన్లు తొలి దశలో ఓపెన్ చేస్తుంది. అయితే ఈ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చే పేద ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారంటున్నారు సార్, ఈరోజు చేస్తారు సార్. ఏం పని చేస్తారు? ఏం పని చేస్తారు? ఆహారము ఉదయం ఆహారం ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఏదైనా 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5. మీరు ఏం పని చేస్తారు? మీకు ఎంత ఇది? నేను ఈయన్ని పక్కన చెప్పులంగడ పెట్టుకుంటా సార్, దగ్గరనే ఉంది నా అంగడి. ఈయన్ని చెప్పులంగడ పెట్టుకుంటాను. నాకు వాళ్ళు అన్నదానం చేయడం మంచిదే సార్. నాకేమో అన్న క్యాటరింగ్ పెట్టడం మంచిది. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి తిని పోయి కూర్చొని పని చేసుకుంటా సార్. ఈరోజు ఎక్కడికి పోయినా ఏ దేవాలయం పోయినా ఎక్కడ పోయినా ధ్యానంలో కల గొప్పదానము అన్నదానం. నేను ఎన్నోసార్లు చేతో చిల్లిగావు లేక బాగా ఇబ్బంది ఉంటే ఆకలేస్తుంటే ఒకరోజు అన్నం క్యాంటీన్కి వెళ్ళడం జరిగింది. భోజనం చేసినప్పుడు నా కళ్ళలో నుంచి చిన్నప్పుడు మన తల్లిగారు చనిపోయినప్పుడు ఈ ఆకలి కోసం కూలినాలు పనిచేసి ఆ సిమెంట్ బండి బెల్లలు పడిపోయినప్పుడు ఈ ఆకలి కోసమే కదా మనం కష్టపడేది. 5 రూపాయల భోజనం తిన్నప్పుడు కడుపు నిండింది. అలాంటి తినే అన్నంని ఈ 4 సంవత్సరాలు దూరం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఈ యొక్క ఆనందంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ కావడం వల్ల ఎంతోమంది కటిక పేదవాళ్ళు వాళ్ళకి ఇది ఆదర్శంగా నిలిచింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది. ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం అందిస్తున్నారో దాన్ని అధ్యయనం చేసిన టీడీపీ ప్రభుత్వం 2014-19లో అధికారం ఉన్న సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు 5 రూపాయలకు ఆహారం అందించే విధంగా కూడా ఏర్పాటు చేసి గతంలో అధికారం ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆహారం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ల ద్వారా హరే రామకృష్ణ అక్షయ ఫౌండేషన్కి ఈ యొక్క బాధ్యత అప్పచెప్పి ఆహారం అందిస్తున్నారు. అల్పాహారం 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, రాత్రి భోజనం 5 రూపాయలు. అంటే 3 పూట్ల ఏ పూటకైనా 5 రూపాయలు లెక్కన, రోజుకు 15 రూపాయలు లెక్కన భోజనం అందిస్తూ వచ్చింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసింది. ఎక్కడికెక్కడ నిర్వీర్యం చేస్తూ కొన్ని అన్నా క్యాంటీన్లు కూడా సచివాలయాలు కేటాయించింది. కొన్ని అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఉన్న పరిణితితో కూడా ధ్వంసమైతే కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోయినాయి. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే పేదలకు ఆహారం ఎక్కువగా ప్రతి గ్రామాల్లో కావచ్చు, పట్టణాలకి గ్రామాల నుంచి ఎక్కువగా పేద ప్రజలు తన పని నిమిత్తం, అవసరాల నిమిత్తం ప్రజల్లో కూడా ఎక్కువగా పట్టణాలకు వస్తుంటారు. వాళ్ళకి బస్ ఛార్జీలు కావచ్చు, ఆటో ఛార్జెస్ కావచ్చు, వచ్చే దినసరి కూలి కావచ్చు, ఇవన్నీ కూడా పోగా మళ్ళీ మధ్యాహ్నం ఆహారం తినాలంటే ఏ హోటల్లో కూడా చిన్న హోటల్ నుంచి మెస్సల కాడ నుంచి కార్పొరేటర్ల వరకు కూడా 100 రూపాయలు ఉన్నాయి భోజనం. ఈరోజు ఒక టిఫిన్ చేయాలంటే ఒక ఇడ్లీ 10 రూపాయలు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు కడుపు కొట్టు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసివేసిందని కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయింది. అయితే దీన్ని గమనించిన టీడీపీ ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం, తిరిగి ప్రజలకు 5 రూపాయలకి ఆహారం అందిస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి దశలో 100 అన్నా క్యాంటీన్లు రీఓపెన్ కానున్నాయి. ఈ రీఓపెన్ ద్వారా నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు నగర కేంద్రంలో 7 అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా కందుకూరు పట్టణంలో 1, కావలిపట్నంలో 1, 9 అన్నా క్యాంటీన్లు నెల్లూరు జిల్లా కేంద్రంగా ఈరోజు తొలి దశలో ఓపెన్ కానున్నాయి. ఈ యొక్క అన్నా క్యాంటీన్ల ద్వారా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇప్పుడు కంప్యూటర్ కావచ్చు, నెట్ సెంటర్ కావచ్చు, కరెంటు కావచ్చు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క విధానం ద్వారా ఎంతమంది భోజనం చేస్తారు, ఎంతమంది దీన్ని దుర్వినియోగం కాకుండా వ్యర్థంగా పోకుండా కూడా దీన్ని చర్యలు చేపట్టించడం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవడంతో జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు.